రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ చెప్పారు. కర్నూలులో 17 కంపెనీలతో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభించారు. 1125 ఉద్యోగాలకు దారి చూపినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో నిలిచిన కేంద్ర ప్రభుత్వ పథకాల పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి అనిత తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో 2026-27 బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంపై జిల్లా అధికారులకు ఆమె దిశానిర్దేశం చేశారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని రాష్ట్రమంతటా విస్తరిస్తున్నామని మంత్రి గొట్టిపాటి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సూర్యఘర్ పథకాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో 2000 ఇళ్లకు ఈ పథకాన్ని అందిస్తామని రవి తెలిపారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ గా ఏవీఎస్ఎస్ఎన్ రాజు మంగళగిరిలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాజుతో పాటు 5 కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గిరిజన రైతులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. ఐటీడీఏలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సబ్సిడీపై లబ్ధిదారులకు మినీ ట్రాక్టర్లు, చేపల వలలు అందజేశారు. పల్నాడు జిల్లా బ్రహ్మణపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మాణ పనులను కలెక్టర్ కృతికా శుక్లా, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి వైద్య సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్గో హ్యాండ్లింగ్ లో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మరో రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది మార్చి 28వ నాటికే 90.29 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసి కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించింది. విశాఖ ఎంవీపీ కాలనీలోని ఆల్వార్దాస్ డిగ్రీ కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో రహదారి ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పల్నాడు జిల్లా ఈపూరు మండలం పొనుగోటువారిపాలెంలో అతిసారం ప్రబలుతోందనే వార్తల్లో నిజం లేదని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పద్మావతి స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల వల్ల కొందరికి సాధారణ విరేచనాలయ్యాయే తప్ప ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఇవాళ హోటల్స్ మూసేస్తున్నట్లు అసోసియేషన్ నేతలు ప్రకటించారు. గ్యాస్ ను పక్క రాష్ట్రమైన ఒడిశాకు తరలిస్తున్నారని జిల్లా హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగరాజు ఆరోపించారు.